హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు 12కి మా ఆయనకి కేక్ కట్ చేయాలి. మా ఆయన బర్త్డే అన్నమాట. సో ఆయనకు చాలా సర్ప్రైజ్ అన్నమాట. ఆయనకు కూడా తెలీదు, మా ఇంట్లో ఎవ్వరికి కూడా తెలీదు, నా ఒక్కదానికే తెలుసు. టైం అయితే 11:53 అవుతుంది. ఆయనైతే పడుకున్నాడు. సో కరెక్ట్ 12కి వెళ్ళి ఆయనని లేపి విజ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. కానీ ఫుల్లో నిద్ర వస్తున్నా కానీ నిద్ర ఆపుకొని మరి కూర్చున్నాను అన్నమాట ఆయన సర్ప్రైజ్ కోసం అని. ఆయనకు విజ్ చేయాలి కదా, ఫస్ట్ విష్ నేనే ఇవ్వాలి అని. ఆయనకైతే విజ్ చేద్దాము. మీరు కూడా మీ తరఫున కూడా అందరూ విజ్ చేయండి. మా ఆయనకు అన్ని మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఓకేనా? మీతో కంటిన్యూ. సో టైం వచ్చేసి ఇంకా 3 minutes ఉంది. September 16th 12 అవ్వాలి. $11:57 పడుకోరు, లేచి వస్తారు. చూడండి అసలు వాళ్ళ ఫేస్లు అలా రియాక్షన్స్ వాళ్ళకి కూడా తెలియదు. చూడండి, బ్లాక్ ఫారెస్ట్ కేక్ మనకు కూడా తెలియదు. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అత్తమ్మకైతే ఫుల్ నిద్ర వస్తున్నట్టు. బాబా హ్యాపీ బర్త్డే, మంచిగా పడుకున్నావు. హ్యాపీ బర్త్డే నీదే. ఎవరిది అంటలేవు, అలా వేస్తారా? మంచిగా పడుకుని ఇలా వండుకుని నేను బర్త్డే పెట్టుకొని 11 కూడా లేవలే, ఇప్పుడే లేపిన. హ్యాపీ బర్త్డే, లవ్ యూ. చెల్లి సరే కడతా కానీ చెల్లి ఓకే. ఎవరు తెచ్చియాలి? మీ తాతన, మీ తాతని ఏం వచ్చుకో. ఆగు ఆగు, తీయకంటే మెల్లగా కిందికి దిగు. కింద ఏం పడే, కింద ఏం పడేను లేదు. చెయ్యి మెల్లగా దిగి, ఇటు సైడ్ రా. ఓవర్ యాక్షన్ చేయకు. నిల్చో, ఎక్కడనే నిల్చో. ఏం నూకను కానీ అదేసో గుద్దుతా. అదేసో గుద్దుతా అన్న. ఓవర్ యాక్షన్ చేయకు, తీయకు. పొట్టు పొట్టు గుద్దుతా అని ఫిక్స్ అయినా. మస్తు కొడదామని అనుకుంటున్నా. పక్కనే ఉంటారు. అదే సర్ప్రైజ్. అయ్యో, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నమాట దేనికైనా. అక్క ఇది అంటిపెట్టు. కానీ ఆయన బర్త్డేకి ఆయన్నే అంటించుకుంటుండు. మంచిగా అంటియ్యు, మంచిగా అంటియ్యు. బ్యాగ్లో అది పడుతుందా? కట్ చేయి నువ్వైతే. గంత హైట్ ఉండు, కింద కూర్చో. నీట్గా కనిపేదబ్బా. అగ్గిపెట్టి వేసినావు. ఇక్కడికి తెస్తే నీకు ఎందుకయ్యా?
గట్ల పెట్టకు మంచిగా అంటే అక్క దాని మీద పెట్టక్క అంటించి ఇద్దరు ముచ్చిత్తురాలి ఇట్లనే పట్టుకుంటుంది నువ్వైతే హ్యాపీ బర్త్డే బాబా క్లాప్స్ కొట్టు మా అమ్మ అది మొత్తం వెళ్ళగానే పేలుతుంది లేకపోతే టైం 12 అవుతుంది కజ్జి కిందికి కూర్చోదు కొంచెం మమ్మీ వాడతలేదు అరే నీకు ఎక్కడి నుండి తెసి ఎందుకు అయ్యా ఓకే సో ఆయనకంట కేక్ ఏడికించి తెచ్చినా ఎట్లా తీసుకొచ్చినా అనేది ఆయనకు డీటెయిల్స్ చెప్పాలంట ఏడికించి తెచ్చినావు ఎప్పుడు తెచ్చినావు అని అడుగుతున్నా ఎప్పుడు తెస్తే ఏముంది ఫ్రెండ్స్ మా ఆయన కేక్ తీసుకొచ్చినా లేదా ఆయన ఎవరికి తెలియదు అది సర్ప్రైజ్ అన్నమాట కానీ మా గల్లోళ్ళు తీసుకురాలేదు ఓకే మా అమ్మదా డాన్స్ చేస్తుండే చూడు పడుతుంది నువ్వే దోస్తులు ఎట్లా రుద్దిండో నాకు మొత్తము ఆయనదో బర్త్డే నాదా నాకు అర్థమవుతుంది ముక్కు మీద రుద్దిండు ఆయనను రేపు తీసుకొని మార్నింగ్ యాదగిరి గుట్ట పోతున్నా నువ్వు గెట్ చేసినావు అనుకుంటాను నేను ఎక్స్పెక్ట్ చేసిన నీకు తెలుసు కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంటా మా చిన్న ఫ్యామిలీ ఎవ్వరు లేరు మేము నలుగురమే నైట్ ఎంత అవుతుంది 12:15 అవుతుంది కంప్లీట్ అయితే చేసేసుకున్నాం మా బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్గా మాకున్న దాంట్లో చిన్నగా చేసుకున్నాం అన్నమాట అప్పుడు అంటే అట్లా వస్తే అంతే కొన్ని సర్ప్రైజ్లు చెప్పొద్దు చెప్పి తీసుకొస్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది చెప్పి తీసుకొస్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది ఇప్పుడు ఎట్లయితే ముందు నీ కేక్ వచ్చిందా రాలేదా చూడు ఏడికెంచి తెచ్చింది గదే కవర్లు తీసుకొస్తా ఆ కవర్ నువ్వే పడేస్తావుగా చూడండి ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చినా కానీ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా టైంకి ఇంత కష్టపడి తీసుకొచ్చినా ఆయనకి తెలియకుండా వీళ్ళందరికీ తెలియకుండా వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకొని అది కూడా మా ఫ్రిడ్జ్లోనే పెట్టిన మళ్ళా ఎవరు కూడా చూడలేదు మా ఫ్రిడ్జ్లోనే ఉంది ఇగో మా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నా ఎవరు కూడా చూడలేదు కవర్ సౌండ్ అయింది ఎవరు చూడలేదు ఎవరు లేదు కానీ పెట్టింది మా ఫ్రిడ్జ్లోనే మళ్ళీ వాళ్ళ వీళ్ళు ఇంట్లో కూడా కాదు గన్నిసార్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసారు కానీ కేక్ చూడలేదు నేను చేసిన నేనే తీసిన వచ్చినప్పుడు కూడా నేను ఎట్లా తీసుకొచ్చిన అది ఒక్క కవరే కదా నువ్వు పట్టుకొచ్చింది బ్యాగ్లకి ఇది పడుతుందా బాగుంటుంది అప్పడం కాకపోయేదా దానిలో ఎర్రి పప్పలు ఏముందబ్బా కటోరాలు వేసిలా తింటారా కొంచెం కొంచెం కేక్ తిందాం
మళ్ళీ రేపు యాదగిరిగుట్ట పోవాలి కదా, తినకుండానే పోవాలి. సో ఇప్పుడే తినేద్దాం. కేక్ డిస్కషన్లోనే ఉంటావా? ఏడికెంచి తెచ్చింది, ఎట్లా తెచ్చింది, ఎందుకు షాక్? ఎట్లా తెస్తేమి? కేక్ వచ్చిందా రాలేదా? అవి కట్ చేసి, లేకపోతే ఇదే అనేది కట్ చేసి ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. పందిలాగా వచ్చి అగో ఎట్లా వండుకుండు చూడండి. ఆయన అంటే యాక్టింగ్ చేస్తాడంట. ఇప్పుడు వచ్చి ఆయనకు ముద్దు ఏమంటారు, ముద్దు ఇచ్చినట్టంట ఒక బ్లాగ్ తీయాలి అంట. చూడండి ఫ్రెండ్స్, గంత యాక్టింగ్ అవసరమా చెప్పండి? ఈ రోజు పుట్టిన కదా. సో ఫైనలీ ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. బాయ్ చెప్పు బావ. అందరు నాకు బర్త్డే విష్ చేయండి. అనేది హ్యాపీ బర్త్డే అన్నమాట. ఈ రోజుకి 27 ఇయర్స్ ఈ అంకుల్కి. 27 అబ్బా, 28 నాకు తెలిసి నా భూమి పుట్టినప్పుడు పుట్టిన అనుకుంటా. కానీ ఈయన మాత్రం కరెక్ట్ ఏజ్ అయితే చెప్తలేడు. 27 నాకు తెలిసి. అయితే ఎంత కరెక్ట్ ఏజ్ చెప్పుకో. 27 28 చిన్న పిల్లగాడు ఇప్పుడే పుట్టినమ్మా. ఇంకా కంప్లీట్ అవుతాయా? 26 కంప్లీట్ అయ్యి 27 అన్నమాట. ఈ రోజుకి అడుగు పెడతాడంట. చిన్న చిన్న అడుగులు. అవి చిన్న అడుగులు కాదు, ఒక్కొక్కటి ఏ సైజు 10 నెంబర్స్ చెప్పలేస్తాడు. బాయ్ చెప్పు బా. గుడ్ నైట్ అందరికి, గుడ్ మార్నింగ్. సో రేపు డ్యూటీ లేదు కదా, సో అందుకనే లేట్ పడుకొని మెల్ల 8 వరకు అట్లా లేద్దామని అనుకుంటున్నా. చూడాలి, తొందరగా ఎక్కడ పని చేసుకొని తొందరగా యాదగిరిగుట్ట పోవాలి. మంచిగా దర్శనం అవుతుందేమో అనుకుంటున్నాం. వర్షం పడకపోతే బెనిఫిట్. ఇంకా మాకు వర్షం పడితే ఛాన్సులు బాగా. వర్షం పడితే పోవడం వద్దా? వర్షం పడకపోతే తీసుకొద్దామా? చూడండి, చూద్దామంట. ఇన్ని రోజుల నుంచి ఏమో పోదాం అన్నాడు, ఇప్పుడేమో చూద్దాం అంటుండో. చూడాలి. ఇంకా మొత్తానికైతే ఈరోజు వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్ బాయ్. లవ్ యూ అందరికీ.